మణుగూరులోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుండి ఈ రోజు వరంగల్లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ 25వ రజతోత్సవ సభకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. 30 ఆర్టీసీ బస్సులు, 60 ప్రైవేటు వెహికళ్లు, 650 కార్లలో జిల్లా వ్యాప్తంగా 70,000 నుండి 80,000 మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బయలుదేరుటకు సర్వం సిద్ధం చేసిన బీఆర్ఎస్ శ్రేణులు. గత 18 నెలలుగా తెలంగాణ రాష్ట్ర సాధన యోధుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం మాట్లాడుతారు, సభలో ఏం చెబుతారో, ఎలా దిశానిర్దేశం చేస్తారో అని రాష్ట్రం మొత్తం, దేశ రాజకీయాల నాయకులు మొత్తం వేచి చూస్తున్నారు. అటువంటి సభకు స్వచ్ఛందంగా కదిలి వెళ్లి ఆ సభను విజయవంతం చేసి ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసమే లక్షలాది మందిగా తరలి వెళ్తున్నారని, ఈ కాంగ్రెస్ పాలన వద్దు, కేసీఆర్ ముద్దు అంటూ తెలంగాణ ప్రజలు మొత్తం గొంతుకై కూర్చున్నారని రేగా కాంతారావు అన్నారు. కేసీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి సారథ్యంలో పట్టమని పిరికెడు మందితో ఏర్పడినటువంటి గులాబీ పార్టీ, గులాబీ దండు నేటికి 25 వసంతాలు పూర్తి చేసుకొని తిరుగులేనటువంటి శక్తిగా 4.5 కోట్ల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చి అద్భుతమైనటువంటి ప్రగతిని 10 ఏళ్ల పాటు ఈ రాష్ట్రాన్ని పాలించి ప్రజల మన్ననలు పొందినటువంటి ఇంటి పార్టీ, మరి పెద్ద ఎత్తున రజతోత్సవాలు చేసేటువంటి శుభ సందర్భంలో ఈ రాష్ట్ర నలుమూలల నుండి ప్రజలందరూ కూడా ఎవరికి వారు స్వచ్ఛందంగా ఎక్కడికక్కడ సభాస్థలికి చేరుకోవాలి, ఈ ప్రభుత్వం చేసేటువంటి కుట్రలు కుతంత్రాలను ఛేదించి ముందుకు పోవాలి, మళ్ళీ ఈ రాష్ట్రాన్ని మళ్ళీ మనం భవిష్యత్ తరాలకు అందించాలంటే కేసీఆర్ గారి నాయకత్వం అవసరం అని చెప్పేసి ప్రజలందరూ ఎక్కడికక్కడ నడుస్తూ సైకిల్ మోటార్ల మీద, ఎడ్ల బండ్ల మీద, మరి కార్ల మీద ఎక్కడికక్కడ వాళ్ళు వస్తూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో వెన్నులో వణుకు పుట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఎక్కడికక్కడ ప్రైవేటు వాహనాలకు ఏదో విధంగా కేసులు రాసి సీజ్ చేయాలని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా రజతోత్సవ సభ లక్షలాది మందితోని పెద్ద ఎత్తున ఈ ఇంటి పార్టీగా ఈ రాష్ట్ర ప్రజానికం అంతా కూడా హక్కున చేర్చుకున్నటువంటి శుభ సందర్భంలో ప్రజలే ఈ పార్టీని కాపాడుకుంటారు. రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పక తప్పదు అని చెప్పేసి సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా. ఎందుకంటే అనేక హామీలు ఇచ్చి, అలివి కానీ హామీలు ఇచ్చి, ఆచరణకు సాధ్యం కానీ హామీలు ఇచ్చి అమలు చేయలేక బోర్ల బొక్కల పడి మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమి చేయాలో అర్థం కానటువంటి పరిస్థితిలో మాట్లాడితే వారికి మరి కేసీఆర్ గారి వారి నిద్రలో కనపడేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ రోజు జరిగేటువంటి అడావుడి చూస్తూ ఉంటే పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రాన్ని కాపాడాలంటే మళ్ళీ ఈ కేసీఆర్ గారే శ్రీరామ రక్ష ఈ రాష్ట్రానికి అని చెప్పేసి గులాబీ పార్టీ ఈ రాష్ట్రానికి ప్రజానికానికి శ్రీరామ రక్ష అని చెప్పేసి ప్రజలందరూ కూడా వేచి చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రేపు మరి కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నటువంటి శుభ సందర్భంలో మేము ఒకటే చెప్తా ఉన్నాం ప్రజలందరూ కూడా, ప్రజలారా మీరు ఎవ్వరు అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. తెలంగాణ గొంతుకగా పుట్టినటువంటి పార్టీ, తెలంగాణ సమస్యల కోసం పుట్టినటువంటి పార్టీ, తెలంగాణ సమస్యల నుండి ఉద్భవించినటువంటి పార్టీ కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని కాపాడేంత వరకు, ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పాలన అంతమందే వరకు కేసీఆర్ గారి నాయకత్వంలో గులాబీ జెండా పట్టుకొని మీ సమస్యల్ని ఎదురిస్తాం, మీ సమస్యల పట్ల సానుకూలంగా స్పందిస్తాం, ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం, నిగ్గు తేలుస్తాం. ఖచ్చితంగా మళ్ళీ గులాబీ జెండా ఎగిరేంత వరకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదు అని చెప్పే సందర్భంగా నేను తెలియజేస్తూ మరి ఖచ్చితంగా విజయవంతం అవుతుందని చెప్పేసి ఎవరైతే సభాస్థలికి చేరుకోలేనటువంటి వాళ్ళు మీడియా ద్వారా మరి స్క్రీన్ల ద్వారా అనేక ఏర్పాట్లు చేయడం జరిగింది. అట్లా కూడా వీక్షించడానికి అవకాశం ఉంది. లేని పక్షంలో వాహనాలు దొరకనటువంటి వాళ్ళు ఇంట్లో కూర్చొని కేసీఆర్ గారు చెప్పేటువంటి ప్రతి అంశాన్ని మీరు పరిశీలించాలి. భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడానికి ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రం కోసం మీరందరూ కూడా మరి ఎదురు చూడాలి. కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై తెలంగాణ. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి 50,000 టార్గెట్ ఇవ్వడం జరిగింది. 50,000 టార్గెట్ ఇస్తే మరి ఈ రోజు చూస్తూ ఉంటే, ఈ ఉత్సాహం చూస్తూ ఉంటే ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా కదిలొచ్చి ప్రజానికం అంతా కూడా ఎవరికి వాళ్ళు వాహనాలు వాళ్ళే, ఆటోలు, రిక్షాలు ఏది దొరుకుతుంది వేసుకొని పోతా ఉన్నటువంటి ఉత్సాహాన్ని చూస్తూ ఉంటే 70,000 వరకు వెళ్తారని చెప్పేసి మేము అంచనా వేస్తూ ఉన్నాం. 70,000-75,000 వరకు మరి ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి వెళ్తారని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాం.